ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా పింఛన్ పొందుతున్న వారికి ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం అండి. వారందరికీ పింఛన్ కట్ చేసే సమయం చాలా దగ్గర పడింది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై సమీక్ష చేపట్టి దివ్యాంగుల కేటగిరీలో అవకతవకలను గుర్తించింది. వైద్య తనిఖీలు కఠినతరం చేసి అనర్హుల జాబితా పెరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం సమగ్రంగా సమీక్ష చేపట్టిందంటున్నారు. ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగు చూశాయని, ప్రభుత్వ లక్ష్యాలను తప్పుదారి పట్టిస్తూ అనర్హుల చేతిలో పింఛన్లు చేరుతున్నాయని గుర్తించింది. దానిపై కఠినమైనటువంటి వైద్య తనిఖీలను మొదలుపెట్టింది. ఇప్పటికే లక్షలాది మందిపై పరీక్షలు పూర్తవగా వేలాది మంది అర్హులు కాదని తేలింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయల పింఛను అందిస్తూ ఉంది. ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్న వారు శారీరకంగా, మానసికంగా వైకల్యం ఉన్న నిరుపేదలైతే వైద్య ధృవీకరణలో జరిగిన తప్పుల వల్ల ఈ సహాయం వాస్తవ అర్హులకు కాకుండా అనర్హులకు వెళ్ళిపోతుందట. కొంతమంది మందపాటి వైకల్యాన్ని అధికంగా చూపించడం లేదా పూర్తిగా సర్జికల్గా తొలగించబడిన వైకల్యాన్ని ఇంకా ఉందని నిర్ధారించడం వంటి అపశ్రద్ధల వల్ల పథకం ఉద్దేశం దెబ్బతింటుంది అంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి వైద్య శాఖ సదరం అధికారులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి దివ్యాంగులు పునఃపరిశీలన నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల మందిపై పరీక్షలు చేసిన అధికారులు వారిలో దాదాపు 65,000 మంది అర్హత లేని వారని తెలిచారు. అనర్హుల జాబితా పెరుగుతుండడంతో మరిన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఈ పథకం కింద పింఛన్లు ఆదుకునే దివ్యాంగులలో కొందరికి ఆర్థో సమస్యలు, మరికొందరికి కంటి, చెవి, మానసిక సమస్యలు ఉన్నాయని, కానీ వాటిని ధృవీకరించే వైద్యులు ఇచ్చిన రిపోర్టులో చాలా చోట్ల ప్రమాణాలు పాటించకపోవడం, అవసరమైన నిబంధనల మేరకు పరీక్షలు జరగకపోవడం, తప్పు వివరాలతో డేటా నమోదు చేయడం వల్ల అనర్హులకు అవకాశం దక్కినట్లు అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో 30% వైకల్యం ఉన్నవారికి 40కి పైగా ఉన్నట్లు చూపించడం వల్ల వారిని అర్హులుగా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది జిల్లాల వారీగా ఇలా ఉన్నారని చెప్పేసి లిస్ట్ ఇచ్చారండి. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో అనర్హుల సంఖ్య అధికంగా ఉంది. తిరుపతి, నెల్లూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ అనేక మంది అర్హులు కాకపోయినా పింఛన్లు పొందుతున్నట్లు తేల్చారు. ఇవన్నీ ఒకటే దిశగా చూపుతున్నాయంట. గత ప్రభుత్వ పాలనలో వైద్య ధృవీకరణల వ్యవస్థ సరిగా పనిచేయలేదని స్పష్టమవుతూ ఉందని, కొన్ని హాస్పిటళ్లలో వైద్యులు తగిలే పరిశీలన లేకుండా సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు లబ్ధిదారులు నిజంగా అర్హత ఉన్నవాళ్ళు కాకపోయినా కొంతమంది పాలకులు లేదా మధ్యవర్తుల ఒత్తిళ్లలో సానుభూతితో ఈ ధృవీకరణలు జరిగాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచి కొత్తగా దివ్యాంగ పింఛన్లను దానికోసంగా దరఖాస్తు చేసుకునే వారికి సదరం సర్టిఫికెట్ కింద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో 500 ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు జరిపితే ఇప్పుడు ఈ సంఖ్యను తగ్గించడంతో పాటు స్లాట్ బుకింగ్ కోసం ప్రజలు వరుసలు కడుతూ ఉన్నారు. పైగా ఇప్పటికే పింఛను పొందుతున్న వారికి మళ్లీ పరీక్షలు జరగడం వల్ల వైద్యుల మీద పని భారం పెరిగిందని, దీంతో కొత్త దరఖాస్తుదారులకు మరింత ఇబ్బందులు గురవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో సగానికి సగం వరకు బోగస్ పింఛన్లు అందుతున్న వారికి ఇది షాక్ న్యూస్ అనే చెప్పాలి.